మన ఇంట్లో ఎప్పుడైనా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువగా ముగ్గిపోయి మాగిపోతుంటాయి కదండి. అలాంటప్పుడు మన ఇంట్లో ఎవరు కూడా వాటిని తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా పాడేయకుండా వాటితో ఒక చక్కటి రెసిపీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా మాగిపోయిన అరటిపళ్ళతో మనం బనానా బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకుందాం. ఈ బనానా బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 బనానా తీసుకున్నానండి. ఇవి బాగా ముగ్గిపోయినవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అరటిపళ్ళకి తొక్కలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పాన్ వేడెక్కి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకొని ఈ నెయ్యిలో వేపుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఈ మెత్తని పేస్ట్ లాగా అవ్విన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. బ్రెడ్ రోస్ట్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను నేను. బ్రెడ్ తీసుకుని బ్రెడ్ సైజ్ ఇలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక ఎగ్ చితకొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ పాలు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమంలో పాలు పంచదార కూడా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుతూ అలాగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రెడ్ తీసుకుని ఇలా మనం చపాతీలాగా దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా మనం రోల్ చేసుకోవడం వల్ల బ్రెడ్ మనకి టోస్ట్ తయారు చేస్తాడు ఇరిగిపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తయారు చేసి పక్కన పెట్టుకున్న వాటిలో మనం ఈ బనానా మిశ్రమం పెట్టుకుని స్పూన్ బనానా మిశ్రమం పెట్టుకుని ఇలా సైడ్స్ కొంచెం పెట్టుకుని వీటిని మనం ఇలాగ చుట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న వాటిని మనం ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఈ బ్రెడ్ రోల్స్ ఒక్కొక్కటిగా తీసుకుని జాగ్రత్తగా మనం ఈ నేతిలో వేపుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. లేకపోతే మనకి ఈ బ్రెడ్ ఎగ్లో ఆల్రెడీ తడిపేసి ఉంచాం కాబట్టి మనకి అవి ఇరిగిపోతాయి. అందుకని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేట్ దగ్గర పెట్టుకుని తీసుకోవాలి. మొత్తం అన్ని పాన్లో పెట్టుకుని సైడ్ బాగా వేపుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడు ఐలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి లోపల వరకు కుక్ అవి మంచి టేస్ట్ వస్తాయి. ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రెండో వైపు తిప్పేసుకుని రెండో వైపు కూడా వీటిని బాగా వేపుకోవాలి. దీనికి ఎక్కువ నెయ్యి కూడా ఎక్కువ వాడవసరం లేదండి. 2 స్పూన్ల నెయ్యితో మొత్తం అంతా మనకు బాగా వేగుతాయి. ఇక చూసారు కదా, మనకు మొత్తం అంతా కూడా రెండు వైపులు బాగా వేగినాయి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. అంతేనండి, మన బనానా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది.